ఇదే శ్రీ దుర్గా మల్లేశ్వరి సిద్ధార్థ మహిళా కళాశాల అనమాట. ఇదంతా వాళ్ళ ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు. చూడండి ఎంత బాగుందో, పిచ్చుకుల సౌండ్. ఇది కూడా ఇంకో బ్యానర్. ఇవన్నీ యాక్టివిటీస్ అంట. నేనైతే ఫస్ట్ టైం రావడం కాలేజ్కి, ఇప్పటి వరకు ఈ కాలేజ్కి అయితే రాలేదు. సో నేను చూస్తా, మీ అందరికి కూడా చూపిస్తున్నా, చూసేయండి. ఇక్కడే ఉందనుకుంటా పిచ్చుక, భలే అరుస్తుంది. పిచ్చుకో పడతావు. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, ర్యాగింగ్ లేదంటే ఈ కాలేజ్లో. వావ్, చాలా బాగుంది కదా. ఇక్కడ ఇటు నుండి చూడండి, వీళ్ళకి ఆడుకోవడానికి కూడా. ఇది వచ్చేసరికి స్పోర్ట్స్. ఇక్కడ దానిమ్మ చెట్టు కూడా ఉంది. చాలా వరకు ఆ ట్రీసే ఉన్నాయి, దానిమ్మ చెట్లు. ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. ఏ కాలేజ్లోనూ కొబ్బరి చెట్లు ఉండవు. చూడండి, గోదావరి లా ఉంది. ఈ ఫ్లవర్స్ అయితే మనకి వెల్కమ్ చెప్పేస్తున్నాయి. చూడండి, వెళ్ళే దారి మొత్తం పిచ్చుకుల సౌండే. చాలా బాగుంది, గ్రీనరీ. లైలా కాలేజ్ తర్వాత ఇది నాకు చాలా బాగా నచ్చిన కాలేజ్. గ్రీనరీ విషయంలో. స్టడీస్ అయితే నాకు తెలీదు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకోటి ఉంది, బ్యానర్. చూడండి ఇక్కడ గ్రీనరీ కూడా ఎంత బాగుందో. ఇంకా మనం కాలేజ్ సగం దాకా కూడా రాలేదు, అంత బాగుంది. అయినా కానీ మొత్తం పిచ్చుకుల సౌండ్, స్క్వెరల్స్, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మనకి ఇండోర్ స్టేడియం అన్నమాట. చూడండి మొత్తం స్పోర్ట్స్వి. ఇంక ఇట్లా వీడియో తీసుకుంటూ పోతే మనకి బ్లాగ్ లాంగ్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడితో ఆపేసి లోపలికి వెళ్ళాక మళ్ళీ తీస్తాను. అక్కడెక్కడో మెయిన్ బ్యానర్స్ ఉన్నాయి కదా, బ్యానర్స్ అన్నీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఒక బ్యానర్ ఉంది. ఇది వచ్చేసరికి ఎన్సీసీ. ఇక్కడ ఎన్సీసీ ఎంతమందికి డ్రీమ్ అంటే చేయాలనుకుని ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అందులో నేను ఒకదాన్ని. ఓ, ఈ పిచ్చుకలు చూడండి. ఇదొక రూట్. ఇక్కడ ఇంకో బ్యానర్ ఉంది, ప్లేస్మెంట్స్. చూడండి, ఇందాక స్టేడియం చూపించా కదా బయట నుండి, లోపలైతే ఇట్లా ఉండిద్ది. లోపలికి వెళ్ళడం కాదు కాబట్టి ఇందులో చూసి పెట్టుకోండి. ఇవి కూడా బ్యానర్ యాక్టివిటీస్. ఎన్సీసీ అంటది. ఇది ఒక బ్యానర్. అటు వచ్చి క్యాంటీన్. ఇక్కడ ఇంకో బ్యానర్ ఉంది. ఇది ఎంట్రన్స్. వావ్, ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో గ్రీనరీ. ఆ బ్యాంబూస్. ఇంకా అది వచ్చేసరికి వెబినార్ హాల్ అన్నమాట. ఈ కిందది వెబినార్ హాల్, పైన వచ్చి సెమినార్ హాల్ ఉంటుంది. చూడండి గ్రీనరీ మాత్రం అదిరిపోయింది. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఒక మీకు బ్యూటిఫుల్ చూపిస్తా, కృష్ణుడు. వెళ్ళి చూద్దాం. చూడండి ఎంత బాగున్నాడు కృష్ణుడు. వీటి మధ్యలో మొత్తం లోటస్. చూసారా ఎంత బాగుందో. గ్రీనరీ మాత్రం అదిరిపోయింది కదా. వావ్, చూడండి అసలు గ్రీనరీ. ఇవి అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉంది. మధ్యలో మళ్ళీ బుద్ధుడు. చాలా బాగుంది కాలేజ్ అసలు. ఈ నేమ్స్ చూడండి. ఇది వచ్చి సాధన, సృజన, స్పందన. ఇదే అన్నమాట. ఇది కాలేజ్లో లేదా అసలు గోదావరి విలేజ్లా ఉంది. ఇది చూడండి, బ్యాగ్స్ పెట్టుకున్నారు స్టూడెంట్స్. ఇది ఒక స్పెషల్ అన్నమాట. ఇక్కడ చూస్తే మీరు బాటిల్స్ ఉన్నాయి, బాటిల్స్తో చేశారంట దిమ్మలు. అక్కడ కింద కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి లైబ్రరీ అనమాట. ఈ కింద 2 floors డిగ్రీ, అండ్ పైన ఉన్నది కదా, పైన 3rd floor, అది మొత్తం ఇంటరే. ఇటు సైడ్ కూడా అంతే సేమ్. కిందవి డిగ్రీ, పైనది ఇంటర్. ఓ, ఇప్పుడు మేము క్లాస్కి వెళ్తున్నాం. ఇక్కడ నుండి వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నుండి వెళ్ళాల్సిన సమయం ఆసనమైనది. ఇక్కడ ఒక స్టేజ్ ఉందంట, అండ్ ఇంకోటి కూడా చూపిస్తా. ఇప్పుడు స్లైడ్స్ అండ్ హాస్టల్స్ కూడా చూపిస్తా. ఈ నోటీస్ బోర్డులో చూడండి, ఇక్కడ కూడా అన్ని ఫొటోస్. ఆ కోకిల్ చూడండి ఎట్లా అరుస్తుందో, అసలు భలే ఉంది కదా. ఇక్కడ చూడండి పెద్ద సరస్వతి దేవి బొమ్మ. ఈ వీడియో ఆపాలనిపించలేదు, ఎందుకంటే ఈ కోకిల్ అరుస్తుంది కాబట్టి.
ఆపేసింది కోకిల అరవడం. ఇది వచ్చేసరికి గ్రౌండ్, అదంతా హాస్టల్స్ అన్నమాట. ఇది ఇంకో స్టేజ్ చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఇది ఇంకో స్టేజ్. ఇవే స్లైడ్స్ అనమాట. ఇక్కడ అంతా కూర్చుంటారంట. ఐస్ క్రీమ్ బండి కూడా ఉంది కదా లోపల. 10 రూపాయలేనంట ఐస్. ఎప్పుడన్నా ఐస్ తినాలనిపించినప్పుడు ఈ సిద్ధార్థ కాలేజ్కి వచ్చేయండి. అదిగోండి బుద్ధుడు చూడండి, జూమ్ చేద్దాం. చూసారా బాగుంది కదా. ఇవాళ వాటర్ వదలలేదంట అక్కడ బుద్ధుడి దగ్గర. ఇక్కడ ఉడతలు చూడండి, ఉడతలు పిచ్చుకలు. అంటే అన్నం తిని వెళ్ళిపోతారు కదా అవి తినడానికి. ఇక్కడ ఇంకా పిచ్చుకలు ఉన్నాయి. వావ్, ఈ స్క్వెరల్స్ ఇవే అన్నమాట సౌండ్స్ చేసేది ఇందాక నుండి. బాగున్నాయండి, బాగా అరుస్తున్నారు. కివిడప్. ఈ గ్రీనరీ ఏంట్రా బాబు ఇంత బాగుంది అసలు. కొబ్బరి చెట్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవ్వండి ఉడతా 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 ఉడతా. ఇది ఉడత పిల్ల, ఉడత పిల్ల, ఇది బుడ్డి పిల్ల, ఉడత పిల్ల. డిగ్రీ కాలేజ్ యూనిఫామ్ అదే. మనం ఇందాక అట్లా వెళ్ళాం కదా, ఆ వ్యూ చూపించా కదా, అట్లా వెళ్ళింది. ఇప్పుడు ఆ రూట్ అనమాట అటు కనిపించేది. అట్లా వెళ్ళి మనం ఇట్లా వచ్చాం. చూడండి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. జూమ్ చేద్దాం. మొత్తం గ్రీనరీకి అయితే 5.5 ఇచ్చేయచ్చు అబ్బా, అంత బాగుంది. ఇది హాస్టల్ అన్నమాట. దీనికి A+కి ప్లస్ కూడా ఉంది. ఇక్కడ ఈ బస్సు వచ్చేసరికి సిద్ధార్థ కాలేజ్ వేరే కాలేజ్ అనమాట. వాళ్ళు ఈ హాస్టల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళడానికంట ఇది. ఇక్కడ నేరేడు చెట్టు కూడా ఉంది చూడండి. కిందకే ఉన్నాయి చూడండి. కిందకే భలే ఉంది. పూత మొత్తం పూతే కోసేసుకున్నారు. కింద ఉన్నాయన్నీ, ఇవన్నీ పచ్చికాయలు. కాలేజ్ మొత్తం గ్రీనరీ అబ్బా భలే ఉంది. మనం ఎగ్జిట్ అయిపోదాం. ఇక్కడ గ్రూప్స్ ఆఫర్ ఏమున్నాయంటే ఎంపీసీలో 3 ఉన్నాయి, ఎంఈసీలో 1, బైపీసీలో 2, సిఈసీలో 2, హెచ్ఈసీలో ఇంకోటి. ఏంటి అక్కడ? ఇదిగోండి బయట నుండి అయితే ఇది వ్యూ అన్నమాట. బందర్ రోడ్ రూటే అన్నమాట ఇది కూడా. కాందారి ఎదురంట. సో ఇదంతా నాకు తెలియకుండా ఎట్లా చెప్పేసాను అనుకుంటున్నారు కదా. ఇందులో ఒక అమ్మాయి చదివిద్ది, ఆమె మా చెల్లి. ఆమె చెప్పింది కాబట్టి మొత్తం నేను మీకు చెప్పాను. నేను ఫస్ట్ టైం చూసా, మీ అందరికి కూడా చూపించా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఉంటా, బాయ్. ఇంకా మన దాంట్లో రెజిన్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒక లుక్ వేసేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.